భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం. 29/4/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్ష పంచమి సోమవారం. పంచమి ఉదయం 5:42 వరకు, అనంతరం షష్ఠి తెల్లవారుజాము 4:24 వరకు ఉంది. పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 2:24 వరకు, వర్జ్యం ఉదయం 12:15 వరకు, అనంతరం మధ్యాహ్నం 1:49 వరకు. 12:15 నుండి మధ్యాహ్నం 1:49 వరకు వర్జ్యం ఉంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:22 నుండి 1:12 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2:52 నుండి 3:43 వరకు దుర్ముహూర్తాలు ఉన్నాయి. సూర్యోదయం 5:40, సూర్యాస్తమయం 6:14, అమృతగడి రాత్రి 9:41 నుండి 11:15 వరకు, రాహుకాలం ఈరోజు ఉదయం 7:30 నుండి 9 వరకు రాహుకాలం. ఈరోజు సిద్ధియోగం రాత్రి 10:29, తైతుల కరణం ఉదయం 5:42, గరంజి సాయంత్రం 5:03, వని తెల్లవారుజాము 4:24 వరకు ఉంది. ఈరోజు పంచమి కాబట్టి ఉదయం 6 గంటల వరకు కూడా అనంతరం అంత అనుకూలంగా లేదు. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు చూస్తే కనుక మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి అనుకూలం. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా అనుకూలం. ధనస్సు, మకర, కుంభ, మీనరాశి వారికి మిశ్రమంగా ఉంది. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఆఖరి అధ్యాయ శ్లోకాల్లో ఆయన 18వ అధ్యాయంలో చివరిలో ఆ గీతామహత్యంలో ఏం చెబుతున్నారో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి. అర్జునోవాచ నష్టమోహా స్మృతిర్లబ్ధ తత్ప్రసాదన్మయాచ్యుత స్థితోస్మిన్ గత సందేహ కరిష్యే వచనం తవ. అర్జునుడు పలికాడు, ఓ కృష్ణ, ఓ అచ్యుత, నీ కృపచేత నా మోహం పూర్తిగా తొలగిపోయినది, స్మృతిని పొంది తిని. అంతేకాదు ఇప్పుడు సంశయరహిత ఏ విధమైన సందేహాలు నాకు ఇంక లేవు. కాబట్టి కనుక నీ ఆజ్ఞను నేను పాటిస్తాను, తలదాల్చదను. సంజయోవాచ ఇత్యాహం వాసుదేవస్య పార్థస్య మహాత్మనః సంవాదమనుమౌష్యం అద్భుతం రోమహర్షణం. సంజయుడు పలికాడు, ఈ విధముగా వాసుదేవుడికి ఆ మహాత్ముడైన అర్జునుడికి మధ్య జరిగినటువంటి సంవాదం వింటిని. అది అద్భుతమైనటువంటి తనువుగా పులకరించిపోతిని. వ్యాస ప్రసాదాచ్యుతావాన్ ఏతద్గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షా కథయతా స్వయం. వ్యాధవ్యాసులు వారి యొక్క దివ్య దృష్టి వల్ల ఆ యోగాన్ని చూడగలిగే యోగాన్ని, వినగలిగే యోగాన్ని పొందాను. పరమగోప్యమైన ఈ యోగాన్ని, ఈ భగవద్గీతను యోగేశ్వరుడైన కృష్ణ భగవానుడు స్వయముగా అర్జునుడికి చెప్పుచుండగా నేను ప్రత్యక్షముగా వింటిని, చూచితిని. అంతేకాదు రాజన్ సంస్కృత్య సంవాదం ఇమమాద్భుతం కేశవార్జునయో పుణ్యం వృష్యామి చ ముహోర్మః. అంతేకాదయ్యా, ఓ ధృతరాష్ట్ర మహారాజా, శ్రీకృష్ణ భగవానుడికి అర్జునుడికి మధ్య జరిగిన గోప్యమైనటువంటి ఈ సంవాదం పుణ్యప్రదమైనది, అత్యంత అద్భుతమైనది. ఈ సంవాదాన్ని అనుక్షణం పదే పదే స్మరించుచు నేను నిరంతరం కూడా ఆనందాల్లో ఓలలాడుతున్నాను భక్తిలో అని సంజయుడు ధృతరాష్ట్ర మహారాజు గారు తెలియజేశారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.